చూపు కన్నా దృక్పథం గొప్పదని, ఒక మనిషి తాను ఏమీ చూడలేకపోయినా ఎన్నో సాధించవచ్చని, ఎంతో మందికి ప్రేరణగా నిలవచ్చని నిరూపించిన ఒక వ్యక్తి పయనమే ఈ కథ. 1965లో భర్నికం అనే గ్రామంలో చూచుకొండ పరదేశి మరియు నూకాలమ్మ గారికి జన్మించిన చూచుకొండ అర్జున్ రావు గారు పుట్టుక నుంచే చూపు రాహిత్యంతో జీవితం మొదలుపెట్టారు. అయితే ఆ అంధకారం ఆయన ఆత్మవిశ్వాసాన్ని తక్కువ చేయలేకపోయింది. సర్పంచ్ పైలా అప్పలనాయుడు గారి ప్రోత్సాహంతో అప్పటి ఎమ్మెల్యే మరియు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాటం శ్రీరామమూర్తి గారి సహాయంతో హైదరాబాద్ ఎడ్యుకేషన్ హోంలో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. అక్కడి నుండి ప్రారంభమైన ప్రయాణం ఈస్ట్ గోదావరి జిల్లా యానాం సియోన్ అందుల పాఠశాలలో కొనసాగింది. 1982లో 10వ తరగతి ప్రైవేట్గా పూర్తి చేయడం ద్వారా అర్జున్ రావు గారి కొత్త జీవితం ఆరంభమైంది. అప్పటి నుండే తనలాంటి ఎంతో మంది వికలాంగులకు సహాయం చేయాలనే సంకల్పం ఆయన మనసులో ఉదయించింది. ఒక అడుగు ముందుకు వేసి ఒకేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్లో క్యాన్ వీవర్గా ట్రైనింగ్ అయ్యారు. 1988లో ఢిల్లీలో ఉన్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ అనే సంస్థను ఏపీలోని విశాఖపట్నంలో స్థాపించడానికి ముఖ్య పాత్ర వహించారు. ఎంతో మంది అంధులకు పాఠశాలలో విద్యనందించడం నుంచి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం వరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా అనేక మంది వికలాంగుల జీవితంలో వెలుగులు నింపడానికి కృషి చేసిన వ్యక్తి చూచుకొండ అర్జున్ రావు గారు. తన దగ్గర ఉన్నదానితోనే పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తూ అర్జున్ రావు గారు ఎంతో మందికి సహాయకరంగా నిలిచారు. ఆయన సేవా మనస్సు చాలా మందికి వెలుగు చూపింది. 1990లో తన మిత్రుడి చెల్లెలైన దుర్గ గారితో అర్జున్ రావు గారి వివాహం జరిగింది. ఆ వివాహం తర్వాత ఆయన జీవితం మరింత సంపూర్ణంగా మారింది. 1991లో రైల్వే మరియు పోస్టల్ శాఖలో 2 ఉద్యోగావకాశాలు వచ్చినప్పటికీ సేవకే మొగ్గు చూపించి అందరికీ దగ్గరగా ఉంటూ సేవలను కొనసాగించాలనే ఉద్దేశంతో పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. వీరికి 2 సంతానం, కుమార్తె దివ్యలత, కుమారుడు జోషి కిషోర్. వారిద్దరినీ ఇంజనీరింగ్ చదివించడమే కాక వారికి మంచి విలువలు, బాధ్యతను నేర్పారు. కుమార్తె దివ్యలత గారు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా సమాజ సేవలో నిమగ్నమై ఉన్నారు. 2018లో దివ్యలత గారికి వివాహం జరిపారు. ఆమెకు 2 ముద్దుల పిల్లలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఈ క్రమంలో అర్జున్ రావు గారి కుటుంబం ప్రేమ, విద్య, సేవ అనే 3 స్తంభాలపై నిలబడి ఆయన కలల్ని నిజం చేస్తూ ముందుకు సాగుతోంది. ఒకవైపు కుటుంబం, ఒకవైపు ఉద్యోగం, మరొక వైపు సేవా కార్యక్రమాలు అన్నీ సమతుల్యంగా నడిపిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ప్రతి సంవత్సరం జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జయంతి గుర్తుగా ఆటలు, పోటీలు, ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తూ విజేతలకు బహుమతులందించడం ఆయనకు ఆనందం. తన సొంత ఖర్చుతో ఎందరో వికలాంగులకు సహాయపడటం మానవతా స్ఫూర్తికి అద్దం పట్టే పని. ఈ సమస్త కార్యకలాపాల్లో ఆయనకు ప్రోత్సాహం అందించిన వారు సాధన వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ గారు. వీరిద్దరి మిత్రత్వం సేవా మార్గానికి బలమైన పునాదైంది. ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు అర్జున్ రావు గారిని గౌరవించాయి. జీవితం ఓ సంకల్పమే అయితే ఆ సంకల్పానికి రూపమే చూచుకొండ అర్జున్ రావు గారు. ఈ విధంగా నిండు సేవాభావంతో జీవితాన్ని గడిపిన అర్జున్ రావు గారు జూన్ 30, 2025న తన ఉద్యోగ జీవితానికి పదవీ విరమణ చేయనున్నారు. అర్జున్ రావు గారికి విరామం లేదు. ఇది మరో కొత్త ప్రారంభం. పని ముగిసినా సేవ మాత్రం ఆగదు అనే సంకల్పంతో ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆశిస్తున్నారు. మనం కూడా హోల్ హార్టెడ్లీ ఆయన సేవా మార్గంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం.